అండ్ ఇక ఆబ్వియస్గా మనం ఫలానా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోదాము. నాగశౌర్య గారు చూసారా, మైక్ ఆటోమేటిక్ రీసౌండ్ ఇస్తుంది మీకు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వినిపిస్తుంది కదా, ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ సినిమా అభిమానులకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఏదో అలా వచ్చి 2 seconds మైక్ మీద ముందు మాట్లాడేసి వెళ్ళిపోయారు. నేను కూడా అలా మాట్లాడితే బాగుంటుందా బాగోదా? నేను మాత్రం మాట్లాడాలా సార్? ఫస్ట్ మీ పేరు చెప్తాను అయితే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ సౌమ్య గారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ విద్య. ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్ట్ విత్ అభిషేక్. సో స్క్రిప్టెడ్ కాదన్నారు, ఏది ఇప్పుడు స్టేజ్ పైన మాత్రం స్క్రిప్టెడ్ కాదు, స్క్రిప్టెడ్ కాదు చెప్తున్నాను, జోక్సే పాట అండి. అండ్ 2013 అండ్ 2013లో నేను అవసరాల శ్రీనివాస్ గారిని కలిశాను. ఆయనకి ఇది 3వ సినిమా, నాకు ఆయనతో 3వ సినిమా, బట్ ఇది నాకు 23వ సినిమా. ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. బికాజ్ ఆయన చేతుల ద్వారా నేను పరిచయం అయ్యాను, ఆయన చూపుల ద్వారా నేను అందరికీ చూపించారు. ఇప్పటికీ ఎన్ వెంకటేశ్వర మర్చిపోలేరు, ఇప్పటికీ జోస్తానని మర్చిపోలేరు, ఇప్పుడు ఇంకెప్పటికీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కూడా మర్చిపోలేరు. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మా ఇద్దరి మధ్యలో ఏముందో నిజంగా మాకు అంత తెలియదండి, బట్ వీ హ్యావ్ చెప్పలేనంత ఇష్టం, చెప్పలేనంత గౌరవం, చెప్పలేన సినిమా మీద ఉన్న ప్యాషన్ మా ఇద్దరిని కలిపిందేమో నాకు తెలియదు. కానీ బట్ శ్రీనివాస్ గారు చేసినట్టుగా నాకు తెలిసి ఇంకే డైరెక్టర్ కూడా చేయలేరండి. ఈ సినిమా అయితే 100% చెప్తున్నా, ఎవరు చేయలేరు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. పొరపాటున ఈ సినిమా ఎవరైనా రీమేక్ రైట్స్ కొనుక్కుంటే మాత్రం ప్లీజ్ డైరెక్టర్ కూడా అడగండి, ఇంకా ఎవ్వరు తీయలేరు ఈ సినిమాని, ఎవరు తీయలేరు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ ఫిలిం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కొన్ని సినిమా రిలీజ్ అయిన తర్వాత నెంబర్స్ కనిపించిన తర్వాత సక్సెస్ బట్టి హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఈ సినిమా మాత్రం నేను సినిమా చూసుకుని ఐ ఫెల్ సో హ్యాపీ, బికాజ్ ఇంతకంటే మంచి సినిమా నా లైఫ్లో నేను చేయలేను. దిస్ ఈజ్ పీరియడ్, అంతే. దీనికంటే మంచి సినిమా నేనైతే చేయలేను సార్. ఇది నేను మైక్ ఉందని చెప్పట్లేదు, మనస్ఫూర్తిగా మీకు ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడే చెప్పాను. నెక్స్ట్ సో ఫస్ట్ పెద్ద దగ్గర నుంచి స్టార్ట్ చేశాను, మెల్లగా ఇక్కడికి వస్తాను అందరి దగ్గర. సో మా ఎడిటర్ గారు, సో కిరణ్ గారికి, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ బ్యూటిఫుల్ ఎడిట్. అండ్ ఆయన కూడా లండన్లో ఉండి ఎడిటింగ్ అంతా చూసి అంత చేసి మాకు చూపించాం. అంటే 30-40 days లండన్లో ఉంటే కొంచెం డిమోటివేషన్ అవుతాయి. ఆ టైంలో మేము చేసింది మాకు చూపించి చాలా బాగా చేశారు అండ్ చాలా బాగా ఎడిటింగ్ చేసి చూపించారు. సార్ నిజం చెప్తున్నాను, మాకు అక్కడ ఇంకో 10 days అయినా పర్లేదు ఉండొచ్చు అన్న స్ఫూర్తినిచ్చింది మీ ఎడిటింగ్ వల్ల. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లక్ష్మీ భూపాల్ గారు నాకు ఎంతో కావాల్సిన వ్యక్తి, నా ఫ్యామిలీకి కావాల్సిన వ్యక్తి. అండ్ ఆయన గురించి అని చెప్పిన తక్కువే, బికాజ్ నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, చిన్న హ్యాపీనెస్ వచ్చినా ఫస్ట్ ఆయన కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్ అని చెప్తూ ఉంటాను. అండ్ హీఈస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. ఐ లవ్ యూ సార్, లవ్ యూ. భాస్కర్ పట్ల గారికి చెప్తున్నానండి, ఆయన ఎన్నో సినిమాలకు నాకు రాశారు, బట్ ఆయన రాసిన పాటలు చాలా 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 హిట్ అవుతాయి నా సినిమాలు మాత్రం, ఎందుకో నాకు తెలీదు. సో థ్యాంక్ యూ సార్. అండ్ కళ్యాణ్ మాలిక్ గారు సార్, మీ పాటల్ని మర్చిపోలేము, మీ అన్నయ్య గారి పాటలు మర్చిపోలేము, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము సార్. అండ్ మీరు లేకుండా ఏం సందేహం లేదు, నేనైతే లేను సార్ ఆ సినిమా, బికాజ్ ఏం సందేహం లేని సాంగ్ ఎక్కడికో రీచ్ అయింది, అది మీ వల్ల సార్. సినిమా చాలామంది చూస్తారు, సాంగ్ ఎక్కడికో వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెన్ కమ్స్ టు ప్రొడ్యూసర్స్, దాసరి గారికి అండ్ విశ్వప్రసాద్ గారికి అండ్ వివేక్ కూచిపుట్ల గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ మా కెమెరామ్యాన్ సునీల్ గారికి, సచ్ ఎ వండర్ఫుల్ కెమెరామ్యాన్ అండ్ వెరీ కూల్, డౌన్ టు ఎర్త్ అండ్ లైట్లు ఎక్కువ లేకుండా చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా ఒక ప్రొడక్షన్కి, ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి ఎంత పీస్ఫుల్నెస్ అంటే ఆయన ఉంటే కెమెరామెన్గా. సార్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ అర్జున్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్, మా సినిమా చేసినారు. అండ్ అభిషేక్, యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు లాంచ్ అవ్వబోతున్నావు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అందరి గురించి చెప్పేశాను కదండి, ఐ థింక్ మా మాల్విక గురించి చెప్తాను. మాల్విక, సో షీఈ్ మై బెస్టీ అండి, అండ్ షీఈ్ మై బెస్టీ. I really like you. So చెప్పండి. వాట్ ఎ టైమింగ్ అండి.
ఇంత మంచి మూమెంట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు మీరు. మీ స్పీచ్ అయ్యేదాకా కూడా ఆగలేకపోయారు, మళ్ళీ చూడాలనుకున్నారు వాళ్ళు. నాకు అనుకు మధ్య అలాంటిది ఏమీ లేదు. ఇంత మూలంగా అక్కడ ప్రొజెక్టర్ రూమ్ లో తెలియజేయడం ఏమనగా కాస్త నా దగ్గర పాతవేమీ లేదు, అన్ని డిస్పోజ్ చేసేసాను. యా ప్లాన్ చేసి చెప్పారా లేదా ప్లాన్ చేయకుండా వచ్చింది తెలియదు కానీ సీరియస్లీ ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ Malvika, సీరియస్లీ వెన్ కమ్స్ టు యాక్టింగ్, వెన్ కమ్స్ టు స్క్రీన్ ప్రెజెన్స్, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడైతే మీతో చేస్తానో ఐ ఫీల్ అరే ఈరోజు ఇంకా బాగా యాక్ట్ చేయాలి, ఎందుకంటే యూ విల్ డామినేట్ ద స్క్రీన్. నిన్ను డామినేట్ చేయడం చాలా కష్టం. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఐ రియలీ లైక్ యూ. సో దట్స్ ఆల్ అండి. ఇంకా నా గురించి చెప్పుకోవాలంటే చాలా బాగా యాక్ట్ చేశాను, ఎందుకంటే నా గురించి ఎవరు చెప్పలేదు ఇక్కడ, ఎవడూ చెప్పలేదు. సో దట్స్ ఓకే, ఐ యాక్టెడ్ రియలీ వెల్, చాలా బాగా చేశాను. ఎస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.